కరోనా కంటే భయంకరమైన వైరస్ ఇప్పుడు తరుముకొస్తోంది అంటూ బ్రిటన్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏంటా వైరస్, దాని కథా కమానిషి ఏంటనేది మనం ఇప్పుడు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కరోనా కంటే భయంకరమైన వైరస్ ఇప్పుడు తరుముకొస్తోంది అంటూ బ్రిటన్ చెబుతూ ఉంది. ఏంటి సార్ ఆ వైరస్ ఏంటి, దాని కథా కమానిషి ఏంటి? ఏంటంటే ఏదైనా ఉపద్రవం వచ్చేటప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేసేటువంటి దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. అంటే అమెరికా కానీ, బ్రిటన్ కానీ, రష్యా కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ ముందుగా అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ తాజాగా అలర్ట్ చేసింది ఏంటంటే కరోనా కంటే కూడా ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి వైరస్ తరుముకొని వస్తుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ముందుగా మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ప్రపంచ దేశాలకు బ్రిటన్ మాజీ సలహాదారు ప్యాట్రిక్ ఇచ్చినటువంటి ఒక సందేశం. అది ఇప్పుడు న్యూస్లో వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈ మధ్యకాలంలో కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ కేరళలోకి ప్రవేశించింది. అది హెపటైటిస్ ఏ అనేటువంటి ఒక వైరస్. అది డైరెక్ట్గా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ని కొట్టేస్తుంది అని చెప్పి వచ్చినటువంటి న్యూస్. స్పాట్ డెత్ అవుతున్నారు, దాదాపు 26 మంది చనిపోయారు అనేది ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. దాని యొక్క లక్షణాలు కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కేరళ ప్రభుత్వం మోషన్స్ కావటం కానీ, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావటం కానీ, నీరసం రావటం కానీ, ఫీవర్ రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి దానికి. సో అది అటాక్ కావటమే 2-3 రోజుల్లోనే మనిషిని చంపేస్తుంది, ప్రాణం తీసేస్తుంది అనేది వచ్చినటువంటి న్యూస్. దాదాపు 25 డెత్లు జరిగినట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. అంటే కరోనా వల్ల అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చే వైరస్ వల్ల కూడా ఎంతోమంది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు సార్. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు కరోనా కంటే భయంకరమైనది అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు ఎలా ఉనికిపోయాయో మనం చూసాం. ప్లస్ లాక్డౌన్ విధించారు. అలాంటి లాక్డౌన్ పరిస్థితులు మళ్ళీ వస్తాయి అని చెప్పి చెప్తున్నాడు బ్రిటన్ మాజీ సలహాదారు. లాక్డౌన్ విషయం కూడా ఆయన మెన్షన్ చేస్తున్నాడు. మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది, సో మీరు రెడీగా ఉండండి సంక్షోభానికి అని చెప్తున్నారు. అంటే కరోనాలో అన్ని వేరియంట్స్ కొంటే కూడా ఇది అతి భయంకరమైనటువంటి వైరస్ రాబోయేది. ఈ కరోనా వేరియంట్ అని ఆయన చెప్పట్లేదు. కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ రాబోతుంది. కరోనా సమయంలో ఏర్పడినటువంటి సంక్షోభం కంటే కూడా ఎక్కువ సంక్షోభం ఉంటుంది. కాబట్టి ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సందేశం. దానికి ఉదాహరణగా కూడా ఆయన చెప్తున్నాడు, యుద్ధం ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఏ విధంగా అయితే మిలిటరీని మనం పోషిస్తూ ఉంటామో అలాగే ఆ వైరస్ వస్తుంది. వచ్చేటప్పటికి ఇప్పటి నుంచే మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఆ ఉపద్రవం అనేది ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. కాబట్టి ఆ సంక్షోభాన్ని ఫేస్ చేసేలాగా మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి అలర్ట్ చేస్తున్నాడు ప్రపంచ దేశాలకి ప్యాట్రిక్. ఆయన గతంలో కూడా కరోనా వైరస్ వస్తుందని చెప్పి ముందే చెప్పారట ఆయన. ఆ విషయం కూడా చెప్తున్నారు. కరోనా సమయానికి ముందు కూడా నేను చెప్పాను, తాను చెప్తే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. తీరా కరోనా ముంచుకొచ్చి ప్రాణాలు తీసేటువంటి సమయంలో అప్రమత్తం అయ్యి ఏర్పాట్లు చేశారు. అప్పటికి వ్యాక్సిన్ లేదు, అప్పటికి దానికి సంబంధించినటువంటి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది కూడా అవగాహన లేదు ఎవరికి కూడా. సో అప్పటికప్పటికి వాళ్ళు ఏదో చేతనైనది చేశారు. అప్పటికే చాలామంది, కోట్లాది మంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ముందే వ్యాక్సిన్లు కానీ, లేదంటే ఇతరతర మెడిసిన్ కానీ, లేదంటే ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలని కానీ, లేదంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని డెవలప్ చేసుకోవడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ తయారు చేసి పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. కరోనా వస్తుందని చెప్పి కూడా ఆయన ముందే 2 years ముందే అలర్ట్ చేశానని చెప్తున్నాడు తను ప్యాట్రిక్. కరోనా వస్తుందని చెప్పి 2 years ముందే అలర్ట్ చేశాను, ఏర్పాట్లు చేసుకోమని, కానీ ఎవరు చేసుకోలేదు. అందుకారణంగానే ప్రాణ నష్టం జరిగింది. సో కాబట్టి ఈసారి వచ్చేటువంటి సంక్షోభం ఇంకా పెద్దది దానికంటే కూడా. కాబట్టి ఈ సంక్షోభాన్ని ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రపంచ దేశాలకి ఆయన ఇస్తున్నటువంటి సందేశం. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కానీ ఆయన వస్తుంది, పొంచి ఉంది, మీకు రాబోతుంది. కాబట్టి మీరు రెడీ చేసి పెట్టుకోండి, వ్యాక్సిన్ రెడీ చేసి పెట్టుకోండి, మెడిసిన్స్ రెడీ చేసి పెట్టుకోండి, లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోండి అని ముందస్తుగా ఆయన అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ వైరస్ ఏంటి, ఏది రాబోతుంది అనేది కరెక్ట్గా తెలియట్లేదు. బట్ గత కొన్ని రోజుల నుంచి కరోనా
కొంచెం ఉధృతి తగ్గింది అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో కరోనా కన్నా భయంకరమైన వైరస్ వస్తుంది అదిగో అని చెప్పి చాలా న్యూస్ అప్పుడప్పుడు వస్తూ ఉంది. తాజాగా ఒక 15 రోజుల క్రితం వచ్చింది ఏంటంటే హెపటైటిస్ అనేది వస్తుంది, అది లంగ్స్ని కొట్టేస్తుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ రీప్లేస్మెంట్ తప్ప దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పి చెబుతున్నారు. అదర్వైజ్ ప్రాణం కోల్పోవటమే. అది అంత భయంకరమైనటువంటి వ్యాధి అది. సో లివర్ని రీప్లేస్మెంట్ చేయటం అనేది మామూలుగా ఎవరల్లా కాదు అంత తేలిగ్గా. సో లివర్ రీప్లేస్మెంట్ చేయకపోతే ఇమీడియట్గా డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఆ డెత్స్ని కూడా చూపిస్తుంది కేరళ ప్రభుత్వం. అది ఇంకా స్ప్రెడ్ అయ్యిందా కాలేదని తెలియట్లా. కానీ ఫీవర్స్ కానీ మోషన్స్ కాబట్టి డయేరియా టైప్లో అలాంటి కనిపించడం, డయేరియా లక్షణాలు, హెడేక్ కనిపించడం, తరచు ఒళ్ళు నొప్పులు రావటం, ఇవన్నీ కూడా ఆ హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో కరోనా వచ్చిన తర్వాత జరిగినట్టు పరిణామాలు అనేది మనం చూస్తే కనుక కరోనా సింటమ్స్ ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయి మానవాళిని. దాంతోపాటు కరోనా వచ్చిన సందర్భంగా వేసినటువంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ఉపద్రవాలు కూడా చాలా ఉన్నాయి. దాన్ని కంపెనీ ఒప్పుకుంది కదా రీసెంట్గా. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ అని. ఇవాళ చాలామంది మహిళలు బాధపడేది ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రోమాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి చాలామంది మహిళలు ఇచ్చేటువంటి కంప్లైంట్. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పి. పురుషులకు వచ్చేటప్పటికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం పెరిగిపోతుంది, వీర్య కణాలు తగ్గిపోతున్నాయి అనేది వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వైద్య రంగంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్ వాడటమేననేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత, వీటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత బ్రిటన్కి సంబంధించినటువంటి మాజీ ప్రభుత్వ సలహాదారు ప్యాట్రిక్ చెప్తుంది ఏంటంటే సంక్షోభం అయితే వస్తుంది, కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం, మళ్ళీ లాక్డౌన్ కూడా ఉండే అవకాశం ఉంది, మళ్ళీ లాక్డౌన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది, లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదు, ఆ సంక్షోభం ఇంకా భయంకరంగా ఉంటుంది, ఆ భయంకరమైన సంక్షోభం నుంచి బయటపడేందుకు మీరు సిద్ధం కండి అని చెప్పి ప్రపంచ దేశాల యొక్క మైండ్ని సెట్ చేస్తూ ఉన్నారు ఆయన. సో అది ఎప్పుడు వస్తుంది ఏందనేది మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ పంచాంగ శ్రవణం మనం చూసాం. జనరల్గా పంచాంగ శ్రవణం మీద మనం కొంచెం హిందూ సాంప్రదాయాలు నమ్మేవాళ్ళు కొంచెం దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణం సందర్భంగా కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది, మానవాళికి ముప్పు కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ, భారతదేశానికి అంత ముప్పు ఉండకపోవచ్చు కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఈ ముప్పు తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి పంచాంగ శ్రవణంలో కూడా చెప్పారు. దానికి మరి తగిన విధంగా ఈయన చేసినటువంటి కామెంట్ కూడా ఉంది. సో మొత్తం మీద సమీప భవిష్యత్తులోని సంక్షోభం, మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ ఈ వ్యవహారాలని చూడబోతున్నాము, చూడటానికి అవకాశం ఉందనేది ప్యాట్రిక్ చెప్పేటువంటిది. సో చూడాలి ఆ వైరస్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.